ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కదలకుండా నీడపట్టున కూర్చోవటం వల్ల బొజ్జ పెరగటం, బరువు పెరగటం, బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరగటం, లివర్ ఫ్యాటీగా మారిపోవటం, బరువు వల్ల కీళ్ళ నొప్పులు, హార్మోన్ సంబంధమైన సమస్యలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ రావడానికి ప్రధాన కారణం కొవ్వుల కంటే కూడా పిండి పదార్థాలు ఎక్కువ మోతాదులో తినేయటం ఒకటే కారణం. కొవ్వులు తక్కువ మోతాదే వాడతాం ఎవరైనా సరే, కానీ పిండి పదార్థాలు కొవ్వు కాదు అనుకుని ఎక్కువ తినేస్తున్నారు. దానివల్లే పిండి పదార్థాలు ఎక్కువైనవన్నీ కొవ్వుగా మారిపోతే కొవ్వు పెరిగిపోతుంది. అందుకని మీకు ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలన్నీ తెలుసుకుని వాటిని బాగా తగ్గించి తినాలి, మానేయాలి. అన్నిట్లోకెల్లా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న మొట్టమొదటి వెరైటీ వరి ధాన్యాలు, చిరుధాన్యాలు. వీటిలో యావరేజ్న కార్బోహైడ్రేట్స్ ఇస్తే 68% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వెజిటబుల్స్లో 2.5 కార్బోహైడ్రేట్స్, ఆకుకూరలో 3.5, ఫ్రూట్స్లో 8% కార్బోహైడ్రేట్స్ యావరేజ్ ఉంటాయి. 7%, 8%. దుంపల్లో కొంచెం 10%, 20%. కానీ వీటిలో మాత్రం అంత ఎక్కువ కార్బోహైడ్రేట్స్. అందుకని ధాన్యాల వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మిలెట్స్ అయినా సరే అన్నంగా తింటే ఎక్కువ వెళతాయి, పుల్కాగా రొట్టెగా తీసుకుంటే తక్కువ వెళ్తాయి కార్బోహైడ్రేట్స్. అందుకని అన్నము, రవ్వలు, పౌడర్లు, పిండ్లు ఇట్లాంటి వాడకం మీరు ఎంత తగ్గిస్తారో కార్బోహైడ్రేట్స్ అంత తగ్గిపోతాయి. కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గితే వెయిట్ అంత స్పీడ్గా తగ్గుతారు. వెయిట్ పెరగకుండా మీరు మేనేజ్ చేసుకోవడానికి మంచి అవకాశం. లో కార్బ్ డైట్స్ బాగా తినండి, హై కార్బ్ డైట్స్ని బాగా కట్ చేసి తగ్గించి తినండి.